చదివి వినిపిస్తున్నాను అధ్యక్ష. దిస్ హౌస్ రిజాల్వ్స్ టు టేకప్ ఏ కాంప్రహెన్సివ్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే సోషియో ఎకనామిక్. చదవండి సార్, మీరు చదివారు, నేను కాదట్లేదు, నన్ను కూడా చదవనండి, వినిపిస్తాను, మీరు వినండి. సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే, కులగణన ఆఫ్ ఎంటైర్ తెలంగాణ state as per the decision of Council of Ministers of 4th February 2024, so as to plan and implement various socio-economic, educational, employment and political opportunities for the amelioration of backward classes, SC, ST, citizens of the state and other weaker sections of the state. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కూడా, ఇప్పుడే మన మిత్రుడు కమలాకర్ గారు కూడా చెప్పారు, ఓన్లీ బీసీలనే చేస్తారా, అందరినీ చేస్తారా, బీసీలు చేస్తే మాకు నష్టం జరుగుతుంది. లేదు, ఓన్లీ బీసీలు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ సర్వే చేస్తాం, ప్రతి ఇంటి సర్వే చేస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలని సర్వే చేస్తాం, కులాలతో పాటు ఆర్థిక స్థితిగతులన్నీ కూడా దీంట్లో సర్వే చేస్తాం, అన్నింటినీ పొందుపరుస్తాం. మొత్తం యావత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా ఎక్కడెక్కడ కేంద్రీకృతమైంది, ఆ సంపద ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా దామాషా ప్రకారం ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా లేదా, ఏ రకంగా పోయింది, వాళ్ళు ఏ రకంగా చేయాలి అనే దానికోసం సమగ్రంగా సర్వే చేస్తాం. మీ అందరి ఆలోచనల్ని మొత్తం సంపూర్ణంగా తీసుకొని ఈ సమగ్రమైనటువంటి సర్వే చేసి దాని ద్వారా వచ్చినటువంటి ఆలోచనలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని మీరు చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి, మీరు పెడతారా లేదా, బీసీ సప్లాన్ లేకపోతే సంపద పంచుతారా, రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తారా లేదా, ఇవన్నీ కూడా ఈ సర్వే అంతా అయిపోయిన తర్వాత అన్ని రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసి బీసీ కులగణన దీంట్లో మొత్తంలో బీసీ కులగణన కూడా దీంట్లో పార్ట్ ఉంది, ఆ సంఖ్య కూడా తేలుతుంది. ఇప్పుడే కమలాకర్ గారు చెప్తూ బీహార్లో చేసిన సర్వేకి, లేకపోతే కర్ణాటకలో చేసినటువంటి సర్వేకి, లేకపోతే గతంలో ఇక్కడ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల గురించి పోతే సుప్రీంకోర్టులో 50% దాటకూడదు అని ఒక ఆలోచన ఉంది, దీనికి ఎట్లా సమాధానం చెప్తారు. వీటన్నిటికీ సర్వరోగ నివారణగా ఉండే విధంగానే ఈ సర్వే జరగబోతూ ఉంది. పూర్తి సర్వరోగ నివారణ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 50% దాటుద్దని చెప్తూనే ఒకవేళ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ సంఖ్య 50% దాటో లేకపోతే ఇంకా ఎక్కువ ఉందని అనుకున్నప్పుడు సపోర్టింగ్గా ఉండేటువంటి స్టాటిస్టిక్స్ని మీరు సర్వే చేసి దాన్ని మీరు సమర్పించండి అన్నారు. ఆ సమర్పించడానికి కావాల్సిన సర్వే ఇంతవరకు మీరు చేయలే. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు మా కమలాకర్ గారు మాట్లాడుతూ ఇవన్నీ జరగాల్సి ఉండే చేయలేదన్నారు. మేము వద్దన్నామా? వద్దలేదుగా, 10 సంవత్సరాలు చేయమని చెప్పాం, కానీ మీరు చేయలేదు. కానీ ఈరోజు మేము చేస్తూ ఉన్నాం. ఈ సర్వే ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులకి ఒక అద్భుతమైనటువంటి పునాదిగా మారబోతూ ఉంది. అటువంటి గొప్ప తీర్మానాన్ని ఈరోజు మా ప్రభాకర్ గారు ఈ సభలో ప్రవేశపెట్టారు. సాధ్యమైనంతవరకు అటువంటి మార్పు కోరుకునేటువంటి సభ్యులంతా కూడా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. మాకేం కన్ఫ్యూజన్ లేదు, మేము చాలా స్పష్టంగా ఉన్నాం. కన్ఫ్యూజన్ ఉందల్లా మీకే, మాకు చాలా క్లారిటీ ఉంది. మేమేం చేయాలనుకుంటున్నాం, ఏ రకంగా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని వర్గాల ప్రజానీకానికి ఈ రాష్ట్ర సంపదని ఏ రకంగా పంచడం కోసం కావాల్సిన సమాచారం కోసం మేము చేసే కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. కమలాకర్ గారు ఇప్పటికే ½ అన్ అవర్ అయిపోయింది. 8 మెంబర్స్ ఉన్నారు. మీరు కూడా ఆలోచించండి, 8 ఉన్నారు. అధ్యక్ష వీఆర్ వెల్కమ్, మన బట్టి గారు, వీఆర్ వెల్కమింగ్ ది రెజల్యూషన్, వీఆర్ నథింగ్ అగైనెస్ట్ దిస్ రెజల్యూషన్. కాకపోతే మీరు మాట్లాడుతూ 3 పదాలు వాడారు. మీరు జనగణన అనే మాట వాడారు, మీరు కులగణన అనే మాట వాడారు.
సమగ్ర కుటుంబ సర్వే అనే మాట వాడారు, బీసీ కులగణన అనే మాట మాట్లాడారు. ఇది కన్ఫ్యూజన్కి దారితీస్తుంది. నేనేమంటానంటే ఒకటే అన్ని ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్లే కదా, రాష్ట్ర సమాజంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు, అన్ని కులాలు అన్నీ ఉన్నారు కదా, అందరికి సంబంధించిందే ఈ సర్వే అని చెప్పాం. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్, మేము చాలా క్లియర్గా. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ శ్రీహరి గారు. మీరు చెప్పినటువంటి అన్ని కులాలు, ఇప్పుడు నేను చెప్పిన పదాలు అన్ని సమాజంలో ఉన్నటువంటి వాళ్ళే, అందరి ఇంటింటికి వెళ్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే జరుగుతుంది. కమలాకర్ గారు కాదు, మీరు కమలాకర్ గారు ఒక్కడే సార్ గారు సభలో ఉన్నారు, అందుకని నేను అంటున్నా అధ్యక్ష, రాంగ్ మెసేజ్ పోవద్దు. మేము మా పార్టీ పరంగా ఈ తీర్మానాన్ని సమర్థిస్తున్నాము. మేమేం డిఫర్ కావడం లేదు. డిఫర్ అయినప్పుడు మీరు మా మీద దాడి చేయండి, మేము డిఫర్ కావడం లేదు. కాకపోతే కన్ఫ్యూజన్ ఉన్నది. కన్ఫ్యూజన్ ఏందో బట్టి గారి మాటలలోనే 4 పదాలు వాడిండు. దీంట్లో ఒకటే ఒక పదం వాడాలని నేను అంటున్నా. ఆ ఒకే ఒక పదం ఏంటంటే డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే చేస్తామని చెప్పండి. మీరు మళ్ళీ దాంట్లో డీటెయిల్స్లోకి వెళ్తే కులగణన అనే ఒకే ఒక్క మాట వాడండి. మీరు మళ్ళీ అందులో జనగణన అని, లేకుంటే బీసీ కులాల గణన అని ఇన్ని రకాల పదాలు దయచేసి వాడకండి. ఒకే ఒక్క వర్డ్ ఏంటి అంటే డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే చేస్తాము, కులగణన చేస్తాము, సోషో ఎకనామిక్ సర్వే చేస్తామని రెజల్యూషన్లో మీరు కరెక్ట్గా పెట్టినట్లయితే అది బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే జనగణన చేసే అధికారం మీకు లేదు, మనకు లేదు, మన రాష్ట్రానికి లేదు. జనగణన మనం చేయడానికి అధికారం లేదు. అదేవిధంగా బీసీ కులగణన చేస్తే నష్టం జరుగుతుందని బీసీలలో కొంత ఆందోళన ఉన్నది. కాబట్టి ఈ 2 డౌట్స్ను క్లియర్ చేయాలి అంటే దయచేసి నేను ముఖ్యమంత్రి గారికి చేసుకునే విజ్ఞప్తి ఏంటంటే ఒకే ఒక్క పదానికి స్టిక్ ఆన్ అయి ఉండండి. కులగణన చేస్తామని చెప్పండి, ఎస్ వి విల్ వెల్కమ్ ఇట్. డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే అని చెప్పండి. ఇవన్నీ తీసేయండి రిజల్యూషన్లో. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు శ్రీహరి గారు కమలాకర్ గారు మీరు చెప్పిందే ఇందులో ఉంది కదండి, మీరు కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నారు నాకు అర్థం కాదు. అరే చాలా క్లియర్గా ఉంది సార్, రిజల్యూషన్ రాసి చాలా క్లియర్గా ఉంది కదా సార్. కాంప్రహెన్సివ్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే ఇస్ దేర్ క్లియర్. సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే బ్రాకెట్లో కులగణన క్లియర్ ఉంది కదా సార్. కాదని ఎవరన్నారు? మీరు కాదనంటే నేను లేదు చెప్పాను, చదివి వినిపించాను. మీరు పదే ఎట్లా సార్? కమలాకర్ గారు, శ్రీహరి గారు, గెటింగ్ కన్ఫ్యూజ్డ్ అండ్ కన్ఫ్యూజింగ్ ది హౌస్. శ్రీహరి గారు చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. కమలాకర్ సార్ మీరు చెప్పింది నేను చెప్పే ప్రతినిధి సార్. మీరన్న ప్రకారం ఇంటింటికి కుల సర్వే చేసుకొని అందులో మా బీసీ శాతాన్ని తెలుపుతా అంటుండ్రు, అదే కదా సార్? ఐ రైట్ సార్? నేను అనేది మొత్తం ప్రతి ఇంటికి పోయి ప్రతి కులాన్ని కూడా చేసుకొని ఆ కులాలన్నిటి కూడా పెట్టుకొని అందులో బీసీ శాతాన్ని కూడా ఎంతో చెప్తా అంటారు మీరు, అదేనా సార్? అదే నేను అన్నప్పుడు అదేనా సార్ మీరు చెప్పండి క్లారిటీ. మా శాతాన్ని మాకు బయట చెప్తా అంటారు, అంతే కదా సార్? 50% 62% మీరు చెప్తా అంటున్నారు, అంతే కాదు? అదే సార్. సార్ వెనక శ్రీహరి గారు, కేటీ రామారావు గారు బహుశా ఈ రిజల్యూషన్ గురించి కావాలని మిస్గైడ్ చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో రన్నింగ్ కామెంట్ చేస్తూ ఐ డోంట్